హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆదాబ్ అస్సలాము అలైకుం వెల్కమ్ టు అర్ఫాస్ హోమ్. ఈరోజు మనం బెల్లం పాల తాలికలు, వీటిని సుత్రే అని కూడా అంటారండి, ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం రండి. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు: పచ్చనగపప్పు 1 కప్ 2 to 3 hours ముందరే వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. 1/2 కప్ పచ్చి కొబ్బరి, 1 కప్ గోధుమ పిండి, కొంచెం డాల్డా లేదా నెయ్యి, నేను ఇక్కడ డాల్డాని తీసుకున్నాను, 1 కప్ పాలు, వీటికి సరిపడా బెల్లం మెత్తగా దంచి పెట్టుకోవాలి, పట్టా లవంగ యాలక్కాయలు, వాటర్. ముందుగా వీటిని ఎలా తయారు చేయాలో నేర్చుకునే ముందు ఫస్ట్ ఈ ఛానల్ని చూసే ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా ఈ గోధుమ పిండిని చపాతీ పిండి కలుపుకున్న ముద్దలాగా కలుపుకోవాలండి. దీంట్లో సాల్ట్ అసలు వేయకూడదు. ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలండి పిండిని. ఈ మిశ్రమాన్ని మనం చపాతీని ఎలా అయితే ఒత్తుకుంటామో అలాగే, కాకపోతే కొంచెం పల్సంగా ఒత్తుకోవాలండి. ఈ చపాతీని మనం ఇట్లా పల్సంగా ఒత్తుకున్నామండి. ఇప్పుడు ఇలా ఒత్తుకున్న చపాతీని మనం షేప్స్లోకి కట్ చేసుకోవాలి. ఇలా షేప్స్ కట్ చేసిన ముక్కలని ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఒక రోజంతా ఎండితే బాగా ఎండిపోతుంది. ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి పలపలామని. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందామండి. దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేయాలండి, లేదా డాల్డా అండి. ముందుగా వీటిలో ఈ పట్టా లవంగ యాలక్కాయని వేసుకోవాలండి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము దీంట్లో వేసుకోవాలండి. వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేయాలండి. వాటర్తో పాటుగా ఈ పచ్చి శనగపప్పు అనేది కూడా వేయాలి. ఈ పచ్చనగపప్పు అనేది బాగా ఉడికేంత వరకు ఉడకనిచ్చుకోవాలండి. ఇందాక మనం చేసి ఆరబెట్టుకున్న గోధుమ పిండి తాలికలని వీటిలో యాడ్ చేసుకోవాలండి. ఇలా ఎండబెట్టుకున్న గోధుమ పిండి తాలికలను బాగా మెత్తగా ఉడికేంత వరకు వీటితో పచ్చనగపప్పుతో పాటు వీటిని కూడా వేయించుకోవాలి. ఈ విధంగా మనం బెల్లం తాలికలు ఉడకబెట్టాలండి. పచ్చనగపప్పు, ఈ గోధుమ పిండి తాలికలు అనేవి బాగా మెత్తగా అయిపోయాయి చూడండి.